రాత్రి అన్నం మిగిలిపోయిందండి. పొద్దున్నే ఏం చేద్దామనేసి నేనైతే వేడివేడి అన్నం 11కి అయితే వండుతాను కదా, కొంచెం మిగిలినా సరే ఆ వేడివేడి అన్నం మీద అయితే వేసేస్తాను. మిగిలినా సరే పడేయను అనమాట. వేడివేడి అన్నం మీద వేస్తే దాంతోపాటు కలిపి తినేస్తాము. ఈసారి అయితే నేను పులిహోర చేద్దామనేసి ఇవన్నీ వాటికి సంబంధించిన నిమ్మకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. పోపుకి సంబంధించింది. మా బాబు కాలు బాగాలేదు కాబట్టి ఒక్క పల్లీలు మాత్రమే వేస్తున్నాను. మిగతా పప్పులు, శనగపప్పులు కానీ మినపప్పు కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట. పల్లీలు అంటే సెపరేట్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా చిన్న పప్పులు అయితే సెపరేట్ చేయలేము. అందుకనేసి పల్లీలు ఒకటే వేస్తున్నాను అనమాట. మా బాబుకి అయితే కాలు బాగాలేదు కాబట్టి సింపుల్గా అయితే చేస్తున్నాను. ఇంట్లో పులిహోర అయితే బాగా ఇష్టపడతారనమాట. కాకపోతే నేను చేస్తే టేస్ట్ ఉండదు అనేసి ఇంకా ఎక్కువగా చేయను అనమాట. విషయానికి వస్తే రాత్రి అన్నం మిగిలిపోయింది కదా, అది తీసేసి ఒక గిన్నెలో వేసేసి పొడి పొడిలాడుతూ చేసుకున్న తర్వాత అయితే పోపు దినుసులు అన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో కొంచెం సాల్ట్, నిమ్మకాయ రసం వేసేసి కలిపేసుకుని మొత్తం వేపుకున్న పోపు అయితే ఇందులో వేసేసుకున్నాను అనమాట. సింపుల్గా అయితే నా స్టైల్ ఇలాగా నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. ఎట్లా ఉందో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.